భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇండోనేషియా వెళ్ళారు. అట్నుంచి ఆస్ట్రేలియా వెళ్ళారు. అసలు ఇండోనేషియా ఎందుకు వెళ్ళారో ఈ వీడియోలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అమ్మ మోడీ ఏదా ప్లాను సూపర్ అని చెప్పి మీరు అనకపోతే చూడండి. ఎందుకు వెళ్ళారో అసలు రహస్యం ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆస్ట్రేలియా ఎందుకు వెళ్ళారు అన్నది తర్వాత రాబోయే వీడియోలో చెప్తాను. ఓకేనా? అన్నట్టు సాత్యకి అని 6 వీడియోస్ ఒక సిరీస్ మళ్ళీ రీపబ్లిష్ చేయడం జరుగుతోంది. మహాభారత యుద్ధానికి సంబంధించి అద్భుతమైన విషయాలు, రహస్యాలు, ఎక్స్ట్రాడినరీ నేరేషన్తో మీకు అందివ్వడం జరిగింది. ఆల్రెడీ సాత్యకి సిరీస్లో ఫస్ట్ వీడియో పబ్లిష్ చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తున్నాను. మీరు ఆ వీడియో చూడాలి. మహాభారతానికి సంబంధించి మళ్ళీ నాకు ఆ వీడియో కింద మీ కామెంట్ కనిపించాలి. ఎస్, నేను చూశాను ఈ వీడియోని అని చెప్పి. ఆ వీడియోస్ ఎక్కువ చూస్తే అలాంటి మరిన్ని వీడియోస్ నేను చేసే అవకాశం ఉంది. ఓకేనా? మిస్ అవ్వకండి. టీ మిక్స్చర్ ఛానల్లో సాత్యకి సిరీస్. మోదీ గారు ఇండోనేషియా వెళ్ళారు. జూలై 6 నుంచి జూలై 8 మధ్యలో అక్కడ ఉన్నారు. ఇది మోదీ గారికి 4వ ఇండోనేషియా పర్యటన. 2018 తర్వాత మొట్టమొదటి ద్వైపాక్షిక సందర్శన అని కూడా మనం చెప్పొచ్చు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో భేటీ అయ్యారు. భారత్, ఇండోనేషియా 2 దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మకమైన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశారు మోదీ గారు. ఇది భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ విజన్, ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇండిపెండెన్స్ అండ్ సమగ్రత దానికోసం చేస్తున్నటువంటి కృషిలో ఒక భాగం. అయితే మీరు చాలా చాలా సరదా విషయాలు మోదీ గారికి సంబంధించి ఇండోనేషియాలో మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రబోవో సుబియాంటో తన డిఎన్ఏ టెస్ట్ గురించి చెప్పి నా శరీరంలో భారత డిఎన్ఏ ఉంది అని చెప్పి ఆయన అన్నారు. ఇండియన్ సంగీతం వింటున్నప్పుడు ఏదో ఒక అనుబంధం నాకు అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి ఆయన సరదాగా మాట్లాడారు. అందరూ సరదాగా ఎంజాయ్ చేశారు, నవ్వారు. అలాగే మోదీ గారు గణితానికి సంబంధించిన కనెక్షన్ మాట్లాడారు. నా లక్కీ నెంబర్ 8 అని చెప్పి ఇండోనేషియా లీడర్ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో చెబితే మోదీ గారు దాన్ని కనెక్ట్ చేస్తూ సరదాగా భారత రిపబ్లిక్ డే 26, 2 + 6 = 8, ప్రబోవో పుట్టినరోజు 17 అంటే 1 + 7 = 8 అని చెప్పి సరదాగా మోదీ గారు కూడా కనెక్ట్ చేస్తూ మాట్లాడారు. బాగా వైరల్ అయ్యింది. ఇక ప్రబోవో మోదీ గారిని ఆకాశానికి ఎత్తేసారు, మెచ్చుకున్నారు. ఏమని? అయ్యా మోదీ, నేను మీ పాలసీలను చాలా కాపీ కొట్టాను. మా దేశంలో మీరు చేస్తున్నటువంటి కృషి అంతా ఇంతా కాదు. అసలు అంత పెద్ద దేశాన్ని అద్భుతమైన పాలసీలతో మీరు హ్యాండిల్ చేస్తున్న విధానం చూసి ఆ పాలసీలలో చాలా పాలసీలు నేను కాపీ కొట్టి మా ఇండోనేషియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అని చాలా ఓపెన్గా ఆయన ప్రకటించారు. మోదీ గారు సరదాగా రిప్లై ఇస్తూ, నేను చేస్తున్నటువంటి పనులకు భారతదేశంలో ఆ ఇంప్లిమెంట్ చేస్తున్న పాలసీస్కి కాపీరైట్ లేదు, రాయల్టీ క్లెయిమ్ లేదు, ఎంజాయ్, పండగ చేసుకో అని చెప్పి మోదీ గారు సరదాగా రిప్లై ఇచ్చారు. ఇలాంటి స్నేహపూర్వకమైన సరదా మాటలు 2 దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను మరింతగా బలపరిచాయి. రామాయణం లాంటి వారసత్వం, భారతీయ డయాస్పోరా కార్యక్రమాలు హైలైట్గా నిలిచాయి అక్కడ. ఇక అసలు కీలకమైన విషయం, మోదీ గారు ఎందుకు వెళ్ళారు అన్నదానికంటే ముందు 2-3 విషయాలు చూస్తే, సాధారణ సహకారం 2 దేశాల మధ్య. డిఫెన్స్ విషయంలో బ్రహ్మోస్ మిసైల్స్ని మనం ఇండోనేషియాకు అందించే విషయాల మీద చర్చ జరిగింది. అలాగే అస్త్రా మిసైల్స్, దానికి సంబంధించిన డీల్స్, సముద్ర భద్రతకు సంబంధించిన చర్చ, ఇదంతా జరిగింది. క్రిటికల్ మినరల్స్, ఫర్ ఎగ్జాంపుల్ నికెల్ లాంటివి, అలాగే వ్యవసాయం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే యూపీఐ లాంటివి, ఎడ్యుకేషన్ అంటే ఐఐఎం క్యాంపస్ ఫర్ ఎగ్జాంపుల్, దీనికి సంబంధించిన చర్చ. అలాగే 2 దేశాల మధ్య సాంస్కృతిక బంధాలు, ప్రజల మధ్య బంధాలు, వాటన్నింటికి సంబంధించిన చర్చలు ఇవన్నీ జరిగాయి. మోదీ గారు పద్మనాభం దేవాలయానికి వెళ్ళడము అదంతా కూడా మీరు ఫొటోస్లో కూడా చూసి ఉండొచ్చు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మోదీ గారు అక్కడికి ఎందుకు వెళ్ళారంటే అత్యంత కీలకమైన ఒక ఒప్పందం చేసుకోవడానికి వెళ్ళారు. అదే సబాంగ్ పోర్ట్ సంయుక్త అభివృద్ధి. ఇండోనేషియాలోని అచేహ్ ప్రావిన్స్లో ఉంటుంది సబాంగ్ పోర్ట్. ఇది మలక్కా స్ట్రెయిట్కు ప్రవేశ ద్వారం దగ్గర ఉందన్నమాట. మీరు మామూలుగా హోర్ముజ్కి సంబంధించి విన్నారు కదా 3 నెలలుగా, హోర్ముజ్ స్ట్రెయిట్ అని. అక్కడ కొంచెం అటు ఇటు అయిపోతేనే మన భారతదేశంలో, సింగపూర్లో, శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా చాలా చోట్ల పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు ఇవన్నీ పెరిగాయి. హోర్ముజ్ స్ట్రెయిట్లో ఒక సంక్షోభం వస్తేనే. మరి ఇలాంటి స్ట్రెయిట్స్ ప్రపంచంలోని సముద్రం మార్గాలలో ఎక్కడెక్కడ ఉన్నాయో భారతదేశం కూడా ఒక కన్నేసి ఉంచుతుంది. అందులో భాగంగా అండి ఇండోనేషియా దగ్గర ఉన్న సబాంగ్ పోర్ట్, దాన్ని
భారత్, ఇండోనేషియా 2 కలిసి అభివృద్ధి చెయ్యాలి అని ప్లాన్ చేసుకున్నారు. ఇది కరెక్ట్‌గా అండి మలక్కా స్ట్రెయిట్ ప్రవేశ ద్వారం దగ్గర ఉంటుంది. ప్రపంచంలోనే రద్దీగా ఉండే షిప్పింగ్ లేన్ ఇది. అలాగే మన భారతదేశం యొక్క గ్రేట్ నికోబార్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్‌కు చాలా దగ్గరగా ఉంది. సముద్రంలో 160 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. మన గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ నుంచి చూస్తే, ఆ పోర్ట్ నుంచి చూస్తే సబాంగ్ పోర్ట్ జస్ట్ 160 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అంటే భవిష్యత్తులో భారతదేశానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఫస్ట్ మ్యారిటైమ్ సెక్యూరిటీ, అలాగే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది దీనికి. మలక్కా స్ట్రెయిట్ ద్వారా భారత్ మ్యారిటైమ్ ట్రేడ్లో 40%కు పైగా వెళుతుంది. మన దేశం నుంచి నికోబార్ ఆ పోర్ట్ నుంచి, ఆ లైన్ నుంచి అండి 40%కి పైగా మ్యారిటైమ్ ట్రేడ్ వెళ్తుంది. సబాంగ్ ద్వారా భారత్ ఇండో పసిఫిక్లో మంచి ఫుట్ ప్రింట్ పొందినట్టు అవుతుంది. చైనా ప్రభావాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇది చాలా సహాయపడుతుంది. అలాగే ట్రేడ్ అండ్ కనెక్టివిటీ విషయం చూస్తే షిప్పింగ్, లాజిస్టిక్స్ వీటన్నింటినీ మెరుగుపరుస్తుంది. అండమాన్ నికోబార్తో మంచి లింక్ ఏర్పడుతుంది సబాంగ్ పోర్ట్కి. టూరిజం విషయంలో కావచ్చు, షిప్ బిల్డింగ్ విషయంలో కావచ్చు, ఎనర్జీ సెక్టార్ విషయంలో కావచ్చు, చాలా అవకాశాలు ఉన్నాయి. ఎకనామిక్ బెనిఫిట్స్ చూస్తే బైలాటరల్ ట్రేడ్ $100 బిలియన్ లక్ష్యం వైపుకు దూసుకెళ్తోంది. క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్ అనేది సురక్షితం అవుతుంది మరింతగా. ఎందుకంటే మన నికోబార్ పోర్టు, అక్కడ సబాంగ్ పోర్ట్లో కూడా మన ఫుట్ ప్రింట్ ఉండబోతోంది భారత్ది. మనము ఇండోనేషియా కలిసి డెవలప్ చేస్తున్నాం. నికోబార్ మనదే ఆబ్వియస్గా. సో ఆలోచించండి ఆ లైన్ ఎంత కీలకం అవబోతోందో భవిష్యత్తులో, సెక్యూరిటీ విషయంలో కానీ, ఎకనామిక్ బెనిఫిట్స్ విషయంలో కానీ, ట్రేడ్ అండ్ కనెక్టివిటీ విషయంలో కానీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ విషయంలో కానీ, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ విషయంలో కానీ. మోదీ ప్లాన్ ఏంటి అంటే, మోదీ ప్రభుత్వం యాక్ట్ ఈస్ట్ పాలసీ, దీన్ని మరింతగా బలపరిచి ఇండో పసిఫిక్లో భారతదేశాన్ని అత్యంత కీలకమైన ఒక ప్లేయర్గా మార్చాలి ఇండియాని అని చెప్పి చూస్తోంది. సబాంగ్ అలాగే గ్రేట్ నికోబార్ ఈ 2 పోర్టుల యొక్క అనుసంధానం ద్వారా మ్యారిటైమ్ నెట్వర్క్ ఏర్పాటు చేయడము, డిఫెన్స్ కోఆపరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ లాంటివి. నాకు తెలుసండి, ఇక సమీప భవిష్యత్తులో బ్రహ్మోస్ని తీసుకెళ్ళి కేవలం నికోబార్ అండమాన్ అక్కడ పెట్టడం మాత్రమే కాదు, సబాంగ్లో కూడా తీసుకెళ్ళి పెట్టే అవకాశం ఉంది బ్రహ్మోస్ని. ఇప్పటికి ఇంకా అలాంటిది చర్చకు రాలేదు, కానీ నెక్స్ట్ ప్లాన్ అదే ఉంది మోదీ గారు. ఇండోనేషియాకు వాళ్లకు మన బ్రహ్మోస్ ఇస్తూ ఉన్నారు, ప్లస్ మనకు సంబంధించినవి నెక్స్ట్ సబాంగ్ పోర్ట్లో పెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే దానికి సంబంధించిన పాలసీలు తయారు చేయడం, అలాగే ఎకనామిక్ టైస్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ అండి ప్రధానమైన లక్ష్యాలు. ఇది ఎందుకు? చైనా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయం అవబోతోంది ఇది. భారత్ ఎక్స్పోర్ట్స్, ఎనర్జీ సెక్యూరిటీ, అలాగే రీజనల్ స్టెబిలిటీ, మన రీజనల్ స్టెబిలిటీ అనేది చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది. ఆ అండమాన్ నికోబార్ వైపు సముద్ర తీరం లోపల నుంచి మొదలెట్టి ఇండోనేషియా వరకు స్టెబిలిటీని బలపరుస్తుంది. సో మొత్తం మీద అండి ఈ పర్యటన భారత్ అలాగే ఇండోనేషియా సంబంధాలను సరికొత్త ఎత్తులకు తీసుకొని వెళ్ళింది. స్నేహం ఉంది, సరదా ఉంది, స్ట్రాటజీ ఉంది, అన్నీ కలగలిసినటువంటి సందర్శన నరేంద్ర మోదీ గారు చేశారు. ఇది భారతదేశం యొక్క భవిష్యత్ మారిటైమ్ శక్తిని మరింతగా పటిష్టం చేయబోతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. రాబోయే మా వీడియోలో ఆస్ట్రేలియా ఎందుకు వెళ్ళారో అది కూడా మాట్లాడదాం. సాత్యకి సిరీస్ చూడడం మిస్ అవ్వకండి. మహాభారతం అదే విషయం. ధన్యవాదాలు.